ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 1వ తారీఖునే 4000 పింఛనిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని బోరుగల బట్టి వీధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. గత ప్రభుత్వంలో రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఉండేదని, అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్రం మద్దతిస్తోందని అఖిలప్రియ తెలిపారు. అదెందుకు చేశారు, ఇదెందుకు చేశారు ఈ రోజు మాట్లాడుతున్నారు. అసలు రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తీసుకురావాలా, మన సంపదను ఎట్లా మనం సృష్టించుకోవాలా, ప్రజల మీద భారం పెట్టకుండా ఏ విధంగా పరిపాలన చేయాలని ఏ ఒక్క రోజైనా మీరు ఆలోచించినారా, ఏ ఒక్క రోజైనా మీరు దాని గురించి శ్రద్ధ పెట్టినారా అని చెప్పి కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొస్తున్నాయి, ఉద్యోగాలు తీసుకొస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, చెప్పినవన్నీ కూడా టైంకి చేసేలాగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం. ఈ రోజు మీ పరిపాలన మీద నమ్మకం లేకపోవడం వల్లనే, మీ మీద నమ్మకం లేకపోవడం వల్లనే ప్రజలు మిమ్మల్ని చీగొట్టి ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వకుండా మిమ్మల్ని ఎమ్మెల్యేల హోదాలకి మిమ్మల్ని పరిమితం చేయడం జరిగింది. మేం చేసే కార్యక్రమాలు అడ్డుపడి, మేం చేసే కార్యక్రమాలను మీరు తప్పుదావ పట్టించి ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి చూస్తే మాత్రము ఆ ఎమ్మెల్యేల హోదాలు కూడా లేకుండా మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెడతారు ప్రజలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రజలందరూ ఆశీస్సులతో అధికారులందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. మా ప్రభుత్వంలో మేమందరం కూడా కష్టపడతాము. మీకు ప్రజలకి కావాల్సినవన్నీ కూడా చేపించి మళ్ళీ మీ అందరితో శభాషణ అనిపించుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.